రాజాసింగ్ రాజీనామాను లైట్ తీసుకుంది బీజేపీ. కనీసం ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు నేతలు. పార్టీకి కాదు దమ్ముంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేస్తున్నారు. కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ ఇచ్చి స్పీకర్కు సమాచారం ఇవ్వాలని చెప్పడమేంటని ఫైర్ అవుతున్నారు. రాజీనామా చేసేది ఉంటే నేరుగా స్పీకర్కు వెళ్లి ఇవ్వొచ్చని సూచిస్తున్నారు. రాజాసింగ్ బీజేపీ గుర్తుపై గెలిచారని, రిజైన్ చేయాలి అనుకుంటే ఎమ్మెల్యే పదవికి సైతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కమలం నేతలు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రామచంద్రరావుకు రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించడం తనను బాధించిందని, అందుకే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వాళ్లు అనుకున్న వాళ్లకే అధ్యక్ష పదవి ఇచ్చుకున్నారు. పార్టీకి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నానంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. అందుకే మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ వ్యాఖ్యానించారు రాజాసింగ్. ఏనికి నేను వచ్చినాను, ఒక ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను. ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ రాజాసింగ్ రాజీనామాను లైట్ తీసుకుంది బీజేపీ. కనీసం ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు నేతలు. పార్టీకి కాదు దమ్ముంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేస్తున్నారు. కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ ఇచ్చి స్పీకర్కు సమాచారం ఇవ్వాలని చెప్పడం ఏంటని ఫైర్ అవుతున్నారు. రాజీనామా చేసేది ఉంటే నేరుగా స్పీకర్కు వెళ్లి ఇవ్వవచ్చని సూచిస్తున్నారు. రాజాసింగ్ బీజేపీ గుర్తుపై గెలిచారని, రిజైన్ చేయాలి అనుకుంటే ఎమ్మెల్యే పదవికి సైతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కమలం నేతలు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, పార్టీకి రాజాసింగ్ రాజీనామా సమర్పించిన అనంతరం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి? భోగి బీజేపీకి రాజాసింగ్ రాజీనామా చేస్తున్నట్టుగా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఆ రాజీనామా లేఖను కూడా కిషన్ రెడ్డికి ఇచ్చినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఆ లేఖను కూడా విడుదల చేసినటువంటి నేపథ్యం. సో ఆ లేఖలో అన్ని అంశాలను, పార్టీలో తనకు జరుగుతున్నటువంటి ఇష్యూస్ కావచ్చు, అది పార్టీలో నెలకొన్నటువంటి పరిణామాలు కావచ్చు, తన యొక్క ఉద్దేశం కావచ్చు, అన్నింటిని కూడా ఆ లేఖలో పొందుపరిచారు. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ నేతలకు తన యొక్క రాజీనామా ఉద్దేశాన్ని కూడా దాంట్లో పొందుపరిచినట్టు నేపథ్యం. దీంతోపాటు తన రాజీనామా చేసినటువంటి విషయాన్ని, అంటే పార్టీకి రాజీనామా చేసినటువంటి విషయాన్ని స్పీకర్కు చెప్పాలని చెప్పేసి కూడా కిషన్ రెడ్డికి ఇచ్చినటువంటి లేఖలో ఆయన పేర్కొన్నటువంటి నేపథ్యం. అయితే ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చినటువంటి ఆయన బీజేపీ పెద్దలను కూడా పైన బీజేపీ 3rd ఫ్లోర్లో ఏదైతే కలిసినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఈ సందర్భంగా దీనిపైన కొద్దిసేపు చర్చ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే బీజేపీ నేతలు, ముఖ్య నేతలు, ఢిల్లీ నేతలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి చిన్న నేతలు కావచ్చు, గత కొంతకాలంగా రాజాసింగ్ చేస్తున్నటువంటి కామెంట్లపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో పార్టీలో ఉంటూ పార్టీ లైన్ దాటడం కరెక్ట్ కాదని చెప్తూనే ఏదైనా ఉంటే పార్టీ ఆయన విషయంలో నిర్ణయం తీసుకుంటుంది అని చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకవేళ రాజాసింగ్కి వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే అది పార్టీలో ఇంకో వేరే పరిణామాలకు దారితీస్తుందన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ నేతలు ఇప్పటివరకు కూడా ఎలాంటి కామెంట్లు చేయకుండా రాజాసింగ్కు సంబంధించినటువంటి విషయాలపైన మాట్లాడకుండా ఉంటూ వస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈరోజు నేరుగా బీజేపీ కార్యాలయానికే రావడము, 3rd ఫ్లోర్లో బీజేపీకి సంబంధించినటువంటి నేతలతో డిస్కస్ చేయడము, కిందికి వచ్చిన తర్వాత తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టుగా పార్టీ ఆఫీస్లో ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ అంశాలను బీజేపీ చాలా సీరియస్గా పరిగణిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఆయనే రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఆయనతో ఎవరు కూడా మాట్లాడొద్దని ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి సెంట్రల్ లీడర్స్, అటు అభయ్ పాటిల్ కావచ్చు, శోభా కరంద్లాజే కావచ్చు, సునీల్ బన్సాల్ కావచ్చు, వీళ్ళు కూడా రాష్ట్ర కార్యాలయంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనతో మాట్లాడొద్దు అని చెప్పేసి స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు
ఈరోజు జరిగినటువంటి చర్చ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటల నేపథ్యంలో ఉంటే ఉండండి పోతే పొండి అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఒక కీలక నేత చేసినట్టుగా బీజేపీ సంబంధించినటువంటి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి నేతలు మనకు చెప్తున్నారు. అంతేకాకుండా లేఖలో ఆయన పేర్కొన్నటువంటి అంశాలు కావచ్చు, ఆయన ఒకవేళ నిజంగానే పార్టీకి రాజీనామా చేసి ఉంటే అది కిషన్ రెడ్డి వరకు ఇస్తే ఓకే, కానీ ఎమ్మెల్యేలో కూడా అంటే పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి రాజా సింగ్ ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేయాలి. ఆ రాజీనామాను కూడా నేరుగా స్పీకర్కి ఇవ్వాలి, కిషన్ రెడ్డికి ఇచ్చి ఆయనకి ఇవ్వడం ఏంటనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా ఇంకా ఎన్ని రోజులు రాజా సింగ్ను భరిస్తామంటున్నటువంటి బీజేపీ నేతలు ప్రస్తుతానికైతే రాజా సింగ్తో ఎలాంటి సంప్రదింపులు ఉండవనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.